సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే ఇక్కడ వీడియో వినే ముందు ఒకసారి ప్రతిదీ కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అనేది మోర్ డేటా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది రాసుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ యొక్క ఫర్దర్ ఎగ్జామ్స్కి కూడా. అదేవిధంగా మోర్ నాలెడ్జ్ అని కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేస్తారు. ఇది 100% గ్యారంటీ. ఒకసారి ఈ యొక్క క్లాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా వినండి. తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మన యొక్క మొదటి క్వశ్చన్ చూసినట్టయితే మొదటి ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియన్స్ ఫస్ట్ విజిడోమ్ జంగల్ సఫారీ ట్రైన్? భారతదేశపు మొట్టమొదట విజిడోమ్ అడవిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సఫారీ రైలు. ఈ యొక్క సఫారీ రైలు అని చెప్పి కొత్తగా ఒక రాష్ట్రం అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ట్రైన్ యొక్క పర్పస్ ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్న అడవిని సందర్శించడానికి ట్రావెల్, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. అయితే అది ఏ రాష్ట్రం అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ మొదటి పాయింట్ చూసినట్టయితే ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మాత్రం మీకు ఇంకో ఆప్షన్ అనేది ఉంది. వీడియోని స్టాప్ చేసి మీరు స్వతహాగా చదువుకొని మీ యొక్క రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు. అంత క్లియర్గా డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి పాయింట్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ హ్యాస్ లాంచ్డ్ ఇండియన్స్ ఫస్ట్ జంగల్ సఫారీ ట్రైన్. మొట్టమొదటిగా ఒక అడవి ప్రాంతానికి సంబంధించి జంగల్ సఫారీ ట్రైన్ అనే ఒక ట్రైన్ని కొత్తగా రూపుదిద్దడం జరిగింది ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అయితే ఈ యొక్క ట్రైన్ అనేది ఎక్కడ ట్రావెల్ చేస్తుంది అన్నది చూసినట్టయితే కటారిఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ దూధ్వా టైగర్ రిజర్వాయర్, ఈ రెండు ప్లేసుల్లోని ఈ యొక్క ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఎవరైతే ఆ ఉత్తరప్రదేశ్ ట్రావెలింగ్కి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ట్రైన్లోని ఈ రెండు ఫారెస్ట్లు కూడా సందర్శించవచ్చు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ట్రైన్ అనేది సుమారుగా 107 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. దీనికి సుమారుగా సమయం 4 గంటల 25 నిమిషాల పాటు ఈ యొక్క ట్రైన్లో ట్రావెల్ చేయడానికి దీని యొక్క టికెట్ ఖరీదు $275 పెట్టడం జరిగిందని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే దీనికి మరో పార్ట్ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వన్ డెస్టినేషన్ 3 ఫారెస్ట్స్. మొత్తం 3 ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తుంది. ఆ 3 ఫారెస్ట్లు ఆల్రెడీ 2 ఫారెస్ట్ నేములు చెప్పాను. మిగతా ఇక్కడ మొత్తం 3 ఫారెస్ట్లు చూసినట్టయితే దోత్వా అండ్ కటార్ని యాగాట్ కాశీపూర్, ఈ యొక్క 3 ఫారెస్ట్లు కూడా ఈ యొక్క ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఎవరైతే మన యొక్క అదర్ కంట్రీ నుంచి మన దేశానికి ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో అలాగే మన దేశంలో ఉన్న చాలా మంది ట్రావెలర్స్ కూడా ఈ యొక్క ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. అయితే దీనికి కేవలం ఖర్చు $275 ఖర్చు అనేది ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఎగ్జామ్ ఓరియంట్లో అడిగితాడు మొత్తం ఈ ట్రావెల్ ఎంత టైం ట్రావెల్ చేస్తుంది, దీని యొక్క ఎన్ని కిలోమీటర్లు, అయితే దీని కాస్ట్ ఎంత అనేది కూడా ఎగ్జామ్ ఓరియంట్లో అడగడం జరుగుతుంది. ఇంకా లాస్ట్లో చూడండి, ఉత్తరప్రదేశ్ ఈసీఓ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ఈకో టూరిజం ప్రోత్సహించడం మరియు స్థానిక ఉద్యోగులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పడం జరిగింది. ఆ రాష్ట్రం ఏం చెప్తుందంటే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఈకో టూరిజం ప్రోత్సహించడానికి, అదేవిధంగా స్థానికంగా ఈ యొక్క ట్రైన్ అనేది నిర్మించడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని వారు ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని కీ పాయింట్స్ కూడా తెలుసుకుందాం జీకేకి సంబంధించి. ఇండియన్స్ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ సిగ్నేచర్ లాంగ్వేజ్ ఇన్ ద అసెంబ్లీలోనే ఇప్పటి వరకు మన దేశంలోని హిందీ ఇంగ్లీష్ రెండు భాషలే మొట్టమొదటిగా అసెంబ్లీలోని ప్రస్తావించడం జరిగింది. తర్వాత పంజాబ్ రాష్ట్రం అంటే పంజాబ్ లాంగ్వేజ్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మన యొక్క భారతదేశంలోని మన యొక్క భాష లిస్ట్ ఉంది కదా, మనకి 22 లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని హిందీ ఇంగ్లీష్ తర్వాత యాడ్ చేసింది ఏదైనా ఉందంటే అది మన యొక్క పంజాబ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ చూడండి, షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు వర్గీకరణకు అమలు చేసిన మొదటి రాష్ట్రం
యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ క్లాసిఫికేషన్ ఇన్ రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. తెలంగాణ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఇండియన్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్ర. భారతదేశపు మొట్టమొదట ఏఐ విశ్వవిద్యాలయం. తెలుగులో కొద్ది మిస్టేక్స్ ఉంటాయి, చూసుకోండి. మహారాష్ట్ర. ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఇట్స్ ఏ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్. మన యొక్క దేశంలోని ఒక స్టేట్ మొట్టమొదటిగా వారి యొక్క రాష్ట్రానికి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్ని మొట్టమొదటిగా లాంచ్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ సిక్కిం. ఇక్కడ చూడండి ఒకసారి. సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన తొలి రాష్ట్రం, సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం సిక్కిం అని చెప్పడం జరిగింది. ఇక్కడ కంబైన్డ్గా రావడం జరిగింది. ఇక్కడ మొదటి పాయింట్ చూడండి. ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఇట్స్ ఏ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే కేరళ. ఇక్కడతో ఒక పాయింట్ అయిపోయింది. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చూసినట్టయితే సిక్కిం. ఇక్కడ మనం చూసినట్టయితే సిక్కిం. తర్వాత ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద రైట్ టు డై మరణించే హక్కులను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది కర్ణాటక. మరణించే హక్కులను అమలు చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక. తర్వాత పాయింట్ చూడండి. ఫస్ట్ స్టేట్ టు గివ్ ద టైటిల్ ఆఫ్ రాజమాత టు ద కౌ. ఇక్కడ మనం చూసినట్లయితే ఆవుకు రాజమాత బిరుదు ఇచ్చిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర. రాష్ట్ర శాసనసభలో అనువాద వ్యవస్థలను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. ఇక్కడ చూసినట్టయితే ఒక రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలోని ఒక తెగ కాకుండా చాలా మంది లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడిన దాన్ని ప్యూర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ఒక ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది. ఆ ట్రాన్స్లేషన్ సిస్టమ్ని మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందని చెప్పడం జరిగింది. తర్వాత ఇండియన్స్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరల్ సిస్టమ్. ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదట సంపూర్ణ డిజిటల్ అక్షర సత్య కలిగిన రాష్ట్రం కేరళ. ఇక్కడ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజిటల్ సిస్టమ్ కింద మార్చిన మొదటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఇండియా స్టేట్ టు ఎస్టాబ్లిష్ సీనియర్ సిటిజన్స్ కమిషన్ను ఏర్పాటు చేసిన మొదట భారత రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ. ద ఫస్ట్ ఇండియా స్టేట్ టు ఎస్టాబ్లిష్ సీనియర్ సిటిజన్ కమిషన్ కేరళ. సెకండ్ ప్రశ్న చూడండి. విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025? విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025? ఏ సంస్థ రిలీజ్ చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థ రీసెంట్గా గ్లోబల్ ఎలక్ట్రికల్ వెహికల్ని అవుట్లుక్ను విడుదల చేసిందని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025 వాస్ రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క గ్లోబల్ ఎలక్ట్రికల్ వెహికల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ 2024లో మోర్ దెన్ 1 in 4 కార్స్ సాలిడ్ గ్లోబల్ వైజ్ ఎలక్ట్రికల్. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు రిలీజ్ చేసే కార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 4 కార్లు రిలీజ్ చేస్తే అందులో ఒకటి ఎలక్ట్రికల్ కారు ఉండడం జరుగుతుంది. ప్రతిదీ కూడా సేల్ అవడం జరుగుతుంది. చైనా లీడ్ ద వరల్డ్ విత్ ద నియర్లీ 50% ఆఫ్ గ్లోబల్ ఈవీ కార్ సేల్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రపంచంలోని అత్యధికంగా ఎలక్ట్రికల్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్స్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ని 50% యూజ్ చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది చైనా అని చెప్పడం జరిగింది. చైనా అగ్రస్థానంలో ఉంది. సెకండ్ పాయింట్ చూసండి. ఏషియా అండ్ లాటిన్ అమెరికా
ప్రముఖ థాయిలాండ్, వియత్నాం మరియు బ్రెజిల్ కొత్త ఈవీ వృద్ధి కేంద్రాలకు మారుతున్నాయని చెప్పడం జరిగింది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరంలోని ప్రపంచ కార్ల అమ్మకాల్లోని ఎలక్ట్రికల్ వాహనాలు 40% పైగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇంకా ఫైనల్గా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ప్రపంచ ఉత్పత్తిలోని 70% పైగా దోహద చేస్తుందని 2024లోని ఈ యొక్క టూ వీలర్ సంస్థ ఏవైతే ఉన్నాయో ఈవీ డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తెలపడం జరిగింది. లాస్ట్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2024లోని ఎలక్ట్రికల్ వెహికల్స్లోని 3 చక్రాల వాహనం అంటే మీ అందరికీ తెలుసు 3 చక్రాల వాహనం అంటే ఎలక్ట్రికల్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి 20% ఎక్కువ మన ఇండియాలోనే సేల్స్ అవ్వడం జరిగింది. ప్రపంచ లిస్టులో చూసుకుంటే భారతదేశం అగ్రస్థానంలో ఉందని చెప్పడం జరిగింది. మీరు కావాలంటే వీడియో స్టాప్ చేసి ఈచ్ ఎవ్రీ పాయింట్ అనేది చదువుకోవచ్చు. నేను ఏంటంటే వీడియో అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ కోసమే మీ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియో స్టాప్ చేసి ప్రతి క్లాస్ కూడా నోట్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ది RS-24 యార్స్ ఈజ్ అన్ ఇంటర్ కాంటినెంటలీ బ్లాస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఇక్కడ మనం చూసినట్టయితే RS-24 యార్స్ అనే బ్లాస్టింగ్ మిసైల్ని ఏ కంట్రీ డెవలప్ చేసింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి రష్యా. దీనికి సంబంధించి రష్యా రీసెంట్గా ఈ యొక్క బ్లాస్టింగ్ మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూద్దాం. మొదటి పాయింట్ చూసినట్టయితే రష్యాకి సంబంధించి రీసెంట్గా రష్యాకి ఉక్రెయిన్స్కి ఈ మధ్య వార్ అనేది విపరీతంగా జరిగింది గతంలో చూసుకున్నట్టయితే. అయితే ఈ వార్కి ఏదైతే ఉందో ఈ వార్ కారణంగాన రష్యా ఈ యొక్క మిసైల్ ఏదైతే ఉందో RS-29 యార్స్ బ్లాస్టింగ్ మిసైల్ ఏదైతే ఉందో ఈ మిసైల్ని వెస్ట్రన్ కంట్రీస్ పైన అంటే ఉక్రెయిన్కు వెస్ట్రన్ జోన్లో ఉన్న కంట్రీస్ పైన లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్ అదేవిధంగా వెస్ట్రన్ కంట్రీస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క బ్లాస్టింగ్ మిసైల్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్లాస్టింగ్ మిసైల్ అనేది సర్వీస్లోకి రావడం జరిగింది. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 2010లో దీన్ని ఆమోదించడం జరిగింది. దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క రష్యాకి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బ్లాస్టింగ్ మిషన్ తయారు చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ మిషన్ అనేది ప్రాపర్గా ఉంది, ఇది ఫిబ్రవరి 2010 నుండి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి రష్యాకి పూర్తి స్థాయిలో రైట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ స్ట్రాటజికల్ మిషన్ అనేది వీళ్ళు ఎప్పుడైనా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ ఉక్రెయిన్ ఈ యొక్క రష్యాకి వెస్టర్న్ జోన్లో ఉన్న దేశాలు కూడా భయం పడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను లాస్ట్ని చూసినట్టయితే ఇంకో క్వశ్చన్ అనేది నేను లాస్ట్ని ఇవ్వడం జరిగింది. దానికి ఆప్షన్లో నెక్స్ట్ పేజీలో ఉండడం జరిగింది. అయితే క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే ఇంద్రయాని river that was recently seen in a news is located in which country? ఇక్కడ మనం చూసినట్టయితే ఇంద్రయాన్ అనే రివర్ యొక్క నది రీసెంట్గా న్యూస్లో రావడం జరిగింది. అయితే ఈ రివర్ ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. భారతదేశంలోని మహారాష్ట్రలోని ఇంద్రయాన్ అనే రివర్ అనేది మహారాష్ట్ర ఉండడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా న్యూస్లో రావడం జరిగింది. అది ఏంటనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇక్కడ నేను ఇంగ్లీష్ మీడియం ఎవరైనా ఉంటే వీడియో స్టాప్ చేసి రాసుకోండి, నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే పింపారి చించావుడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవలే చికాలిలోని ఇంద్రయాన్ నది యొక్క బ్లూ ఫ్లూయిడ్ లైస్ లోపల నిర్మించిన రివర్ విల్లా ప్రాజెక్ట్ నుండి 36 అక్రమ బంగ్లాలను కూల్చివేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ బ్లూ ఫ్లూయిడ్స్లో ద్వారా ఇక్కడ బిల్డింగ్స్ అనేవి కుప్పకూలడం జరిగింది. అంటే ఇంద్రయాని రివర్ ఇన్ ఏ చింకాలిలోని. ఐదో ప్రశ్న చూసినట్టయితే న్యూక్లియర్ సైంటిస్ట్ MR శ్రీనివాస్ పాస్డ్ ఏవ్ ఇన్ విచ్ ఇయర్ ఈ వాజ్ అవార్డెడ్ విత్ పద్మ విభూషణ్? రీసెంట్గా అణుశాస్త్రవేత్త MR శ్రీనివాస్ గారు
రీసెంట్గా కన్నుమూయడం జరిగింది. ఆయన గురించి న్యూస్లో కూడా రావడం జరిగింది. ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు ఎప్పుడు ఇచ్చారు అనేది అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2015. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే ఆయన తమిళనాడులోని ఒద్దిగ మండలంలోని 2025 మే 20న ఈయన కన్నుమూశారని చెప్పడం జరిగింది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఆర్ శ్రీనివాస్ దేశ పౌర అణు విద్యుత్ రంగానికి అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అభివృద్ధి చేసిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా బృందంలో కీలక సభ్యులుగా ఆయన ఒకరని చెప్పడం జరిగింది. భారతదేశం మరియు ఏషియన్ యొక్క మొదట అణు పరిశోధన రియాక్టర్ అప్సరా రియాక్టర్ కీలకంగా మారింది అని చెప్పడం జరిగింది. ఈయన పనిచేసింది కూడా అప్సరా రియాక్టర్కి ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఈయనకి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 3 అవార్డులు కూడా రావడం జరిగింది. ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు 2015లో ఆయనకి ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, పద్మభూషణ్ ద థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, పద్మశ్రీ ఈజ్ ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు కింద మన దేశంలోని ఉండడం జరిగింది. ఈయనకి పద్మ విభూషణ్ 2015, పద్మభూషణ్ 1990, పద్మశ్రీ 1984లో ఇవ్వడం జరిగింది. ఇంకా ద మొదట హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదంటే మీ అందరికీ తెలుసు, అది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 6వ ప్రశ్న చూసినట్టయితే రీసెంట్లీ ద ఫోర్మోస్ట్ ఆస్ట్రోఫిజిస్ట్ డాక్టర్ జైనాథ్ నార్లికర్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్ హీ వాజ్ అవార్డెడ్ విత్ పద్మ విభూషణ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇటీవలే మన యొక్క దేశంలోని అగ్రగామి ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ జైనాథ్ నార్లికర్ కన్నుమూశారు. ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం ఎప్పుడు ఇవ్వబడింది అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2004. ఈయనకి 2004లోని ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, పద్మ విభూషణ్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో మొదటి పాయింట్ చూసినట్టయితే దేశంలోని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలో ఒకరైన డాక్టర్ జయంత్ నార్లికర్ 2025 మే 20న మహారాష్ట్రలోని పూణేలో కన్నుమూశారు. తను కథల ద్వారా దేశంలోని విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన డాక్టర్ జయంత్ నార్లికర్ విశ్వ ఆవిర్భం యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ప్రాథమిక నమూనాలను ప్రతిపాదించినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆయన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని రూపకర్తగా మన యొక్క జయంత్ నార్లికర్కి గుర్తింపు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈయనకి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డాక్టర్ జయంత్ నార్లికర్ జాయిన్ ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్ 1972. 1972లోని ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. ఈయనకి పద్మ విభూషణ్ 2004లో ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 1965లో ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ గవర్నమెంట్ హైయెస్ట్ అవార్డు అని చెప్పొచ్చు. 2011లో ఇవ్వడం జరిగింది. యునెస్కో కళింగ అవార్డ్ ఫర్ సైన్స్ పాపులరైజేషన్ ఇన్ 1996. 1996లోని కళింగ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా యునెస్కో గుర్తింపున్న కళింగ అవార్డు ఫర్ సైన్స్ పాపులరైజేషన్ ఇన్ 1996. ఇక్కడ మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మేము తెలుగులో కొన్నాట్ల దగ్గర సేమ్ పాయింట్స్ అనేది రిపీట్ అవ్వడం జరిగింది తెలుగులోనే. అది కాస్త చూసుకొని మీ యొక్క నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం. 7వ ప్రశ్న చూసినట్టయితే రీసెంట్లీ ఎన్సిసి క్యాడెట్ సక్సెస్ఫుల్లీ క్లిమ్స్ విచ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ద థర్డ్ టైం. ఇటీవలే ఎన్సిసి క్యాడెట్ 3వసారి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఆ యొక్క ఎవరెస్ట్ ఏంటని చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ వరల్డ్లోనే ఎత్తైంది. మన ఏషియన్లో చూసుకుంటే అతి ఎత్తైంది మౌంట్ కాంచనజంగా అని చెప్పొచ్చు.
కిలిమాంజారో. ఓకే, K2. మన ఇండియాలో చూసుకుంటే ద హైయెస్ట్ మౌంట్ ఏదంటే K2 అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ యాత్రకి సంబంధించి మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ 2025 ఏప్రిల్ 3న ఎన్సిసి యాత్రకు సంబంధించి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్టయితే ఎంపికైన 10 మంది ఎన్సిసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ అనేది అధిరోహించడం జరిగింది. అయితే అందులోని 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ ఇందులో ఉండడం జరిగింది. ఈ ఆర్మీ మౌంటరింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఈ యొక్క 10 మందికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరని చూసినట్టయితే ఆర్మీ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ సియాచిస్ బేస్ క్యాంప్ వారు వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది 10 మందికి. ఈ 10 మందికి కూడా ఈ యొక్క యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది. మౌంట్ ఎవరెస్ట్ 2013 తర్వాత మళ్ళీ 2016, 2016 తర్వాత 2025 ఇది మూడోసారి ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఈ యొక్క యాత్ర అనేది కొనసాగిందని వారు చెప్పడం జరిగింది. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వీడియో స్టాప్ చేసి క్లియర్గా చదువుకొని మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ బిట్స్ కూడా తెలుసుకుందాం. ఈ నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అనేది అక్కడ ఉండడం జరిగింది. దీన్ని మరో విధంగా మనం చూసినట్టయితే సెకండ్ పాయింట్లో ఇది హిమాలయాల్లోని గ్రేట్ హిమాలయ ప్రాంతంలో ఉందని చెప్పడం జరిగింది. అయితే నేపాల్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ కాల్డ్ సాగరమాత. నేపాల్లోని మౌంట్ ఎవరెస్ట్ని సాగరమాత అని, టిబెట్లోని చుమలాంగాము అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ పర్వత శిఖరానికి 1865లోని సార్ జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థంగా శిఖరం 15 అనే పేరు కూడా పెట్టారు. ఇంకా దీని యొక్క ఎత్తు వచ్చేసి సుమారుగా 8848.86 మీటర్లు లేదా 29,031.69 ఫీట్గా దీన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి పర్సన్ ఎవరని చూసినట్టయితే న్యూజిలాండ్కి చెందిన సార్ ఎడ్మండ్ హిల్లర్ అనే వ్యక్తి 29 మే 1953లో ఈ యొక్క శిఖరాన్ని ఎక్కడం జరిగింది. నేపాలీ ఇండియన్ షెర్పా టాంజింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ చూసినట్టయితే జపాన్ దేశానికి చెందిన జుంకో టెబియా అనే మహిళ 16 మే 1975లోని ఈవిడ ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని రీచ్ అవడం జరిగింది. ఇంకా అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే 1975లో మే 16న జపాన్కు చెందిన జుంకో తబి ప్రపంచంలోనే తొలి మహిళ ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ చూసినట్టయితే మన యొక్క భారతదేశానికి వచ్చేసరికి మొదట మహిళ చూసినట్టయితే బెచెంద్రి పాల్ 1984 మే 23న ఈ యొక్క శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ద ఫస్ట్ ఉమెన్ టు క్లిమ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్ 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ ఎవరని చూసినట్టయితే సంతోష్ యాదవ్. ఈ యొక్క సంతోష్ యాదవ్ అనే మహిళ 2 సార్లు ఈ యొక్క ఎవరెస్ట్ అనేది ఎక్కింది. ఇప్పుడు 1992, 1993. ద ఫస్ట్ ఉమెన్ వికలాంగురాలు అంటే ప్రపంచంలో తొలి వికలాంగురాలు ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కడం జరిగింది. ఆమె ఎవరని చూసినట్టయితే అరుణమణి సెనహా. ఈవిడ 2013లోని ఈవిడ ఒక వికలాంగుల ఈవిడ షీఈ్ ఏ హ్యాండిక్యాప్డ్ పర్సన్. షీఈ్ ద ఫస్ట్ టైం రీచ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఇన్ 2013. ద ఓల్డ్ ఇండియన్ ఉమెన్ లాస్ట్ పాయింట్ చూడండి. ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ జ్యోతి రాత్రే అనే మహిళ 55 సంవత్సరాల వయసులోని మే 2024లోని ఈ యొక్క ఎవరెస్ట్ అధిరోహించడం జరిగింది. షీఈ్ ద ఓల్డెస్ట్ ఉమెన్. 8వ క్వశ్చన్ చూసినట్టయితే రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ 3 యాప్స్
మొత్తం ఎన్ని 3 యాప్లు రీసెంట్గా ఒక మంత్రివర్తి శాఖ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్లు ఏంటనేది చూసినట్టయితే డిపో దర్పణ, అన్న మిత్ర, అన్న షాహిత అనే 3 యాప్లను రీసెంట్గా ఒక మినిస్ట్రీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఆ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఏంటనేది చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యాప్స్లోనే చాలా క్లియర్గా ఉంది. అన్న మిత్ర, అన్న షాయిత అనే పదాలు వినగానే మీ అందరికీ గుర్తు రావాలి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ మినిస్ట్రీ వారు రీసెంట్గా ఈ యొక్క 3 యాప్లని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క యాప్ల యొక్క పర్పస్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ యొక్క 3 యాప్లను ప్రవేశపెట్టారు అనేది చూసినట్టయితే డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా దేశంలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ప్రజా పంపిణీ వ్యవస్థలను ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం వినియోగదారులకు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రివర్తి శాఖ డిపో దర్పణ, అన్న మిత్ర మరియు అన్న షాహిత అనే 3 యాప్లను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క 3 యాప్లు ఎక్కడ ప్రారంభించారని చూసినట్టయితే న్యూఢిల్లీ 20th May 2025. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క మినిస్ట్రీకి సంబంధించిన పర్సన్ ఎవరైనా చూసినట్లయితే ప్రహ్లాద్ జోష్. యూనియన్ మినిస్టర్ ఫర్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మినిస్టర్ నేమ్ చూసినట్టయితే ప్రహ్లాద్ జోష్. న్యూఢిల్లీలోని 20వ తారీఖు మే 2025 ఈ యొక్క యాప్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 9వ ప్రశ్న చూసినట్టయితే రీసెంట్లీ విచ్ కంట్రీ ఎలిమినేటెడ్ ట్రాకోమా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అండ్ ఇట్ ఈస్ ఏ రీసెంట్లీ రికగ్నైజ్డ్ బై WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత రికగ్నైజ్డ్ చేయబడింది. ఏ యొక్క విచ్ కంట్రీ ఎలిమినేటెడ్ ట్రాకోమా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సంబంధించి దాని పూర్తి స్థాయిలోని తొలగించడం జరిగిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తర్వాత ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంది. అది ఏ దేశం అనేది చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. కింద తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది, మీరు వీడియో స్టాప్ చేసి చదువుకోవచ్చు. ఇటీవల ఏ దేశం ట్రాకోమాన్ ప్రజారోగ్య సమస్యగా తొలగించింది మరియు దీన్ని ఇటీవలే WHO గుర్తించింది. చూసినట్టయితే సరైన సమాధానం ఇండియా. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఒకవేళ మీకు బిట్టి దగ్గర కన్ఫ్యూజ్ అయి ఉంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. జెనీవాలో జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సభ WHO సభ ఏదైతే ఉందో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రాకోమాన్ ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించే సర్టిఫికేట్ను భారత్కు ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క రీసెంట్గా ఈ టార్కోమా అనే ఒక ఏదైతే సమస్య అనేది ఉందో ఆ సమస్యకి పులి స్టాప్ అనేది భారతదేశం పెట్టడం జరిగింది. అందుకు గాను గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా జెనీవాలోని మే 19, 2025 నాడు ఈ యొక్క సభ అనేది జరిగింది. ఈ సభలోని వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 17th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, ఇది 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అని చెప్పడం జరిగింది. అక్కడ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది ఎవరైనా చూసినట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ జెనీవాలోని ఉంది. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. 10వ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఇంద్ర సౌర గిరి జల వికాస స్కీమ్ ఫర్ ఏ ట్రైబల్ ఫార్మర్. గిరిజన రైతుల కోసం ఇంద్ర సౌర గిరి జల వికాస పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? గిరిజన ప్రజల కోసం. సరైన సమాధానం ఆప్షన్ బి, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఈ యొక్క స్కీమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఇంద్ర సౌర గిరి జల వికాస పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర కర్నూలు జిల్లా మాచర గ్రామంలోని జరిగింది. దీనికి సంబంధించిన లాంచింగ్ అనేది నగర కర్నూలు జిల్లాలోని జరిగింది. ఈ పథకం ద్వారా ఉచితంగా గిరిజనులకు ఈ యొక్క సౌరశక్తికి సంబంధించిన పంపు సెట్లను అందించడం జరుగుతుంది. దీని ద్వారా 5 నుంచి 7.5 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన
పంపు సెట్లను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పంపు సెట్లు ఇక్కడ రండి. ఓకే, ఇక్కడ చూడండి. ఈ పంపులు ఆ, ఉద్యాన పంటలు సాగుకు తోడ్పడతాయి. పైలట్ ప్రాజెక్టును 45 ఎకరాల్లో అమలు చేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే పైలట్ ప్రాజెక్టును 45 ఎకరాల్లో అమలు చేశారు అని చెప్పడం జరిగింది. దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా పెట్టడం జరిగింది. దీంతో 45 మంది గిరిజన రైతులకు లబ్ధి చేరుతుందని చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే ది చీఫ్ మినిస్టర్ ప్రామిస్డ్ టు డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ పంప్స్ అక్రాస్ చాంప్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ 100 days. ఇక్కడ మనం చూసినట్టయితే 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తిగా సోలార్ పంపులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భూములను హార్టికల్చర్కు అనువుగాను మార్చడం, రైతులు స్వలాభాలకు తోడ్పడడం లక్ష్యంగా చేసుకుంటూ ఈ యొక్క స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. 11వ క్వశ్చన్ చూడండి. ప్రపంచ తేనెటీగల దినోత్సవం 2025 ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ మనం చూసినట్టయితే సరైన సమాధానం 20 మే 2025 దీనికి సంబంధించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఓకే, అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ ఆన్ 20th మే, ప్రతి సంవత్సరం మే 20న దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అయితే ఈ సెలబ్రేషన్ని యునైటెడ్ నేషనల్ అంటే యుఎన్ సంస్థ దీన్ని గుర్తించడం జరిగింది. ఈ యొక్క తేనెటీగల వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి యుఎన్ఓ సంస్థ దీన్ని గుర్తించడం జరిగింది. అయితే యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అన్నది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ పాయింట్ చూడండి. ఐక్యరాజ్య సమితి ద్వారా వ్యాపించబడిన ఈ ప్రపంచ ఆచరణను పోలినేటర్లు ఎదుర్కొనేటకు ముప్పుల గురించి అవగాహన పెంచడం మరియు వాటిని రక్షించే చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనందరినీ పోషించడానికి ప్రకృతి నుండి ప్రేరణ పొందిన తేనెటీగ అని చెప్పడం జరిగింది. అసలు తేనెటీగల వల్ల మనకి ఏంటి అన్నది మీరు ఆలోచిస్తే ఈ యొక్క నేచర్లో ఉన్న ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి ప్లాంట్స్కి రావడానికి కారణం ఒక తేనెటీగల వల్ల సాధ్యం అవుతుంది మోర్ దాన్. ఎందుకంటే తేనెటీగ ఒక పువ్వు నుంచి మరో పువ్వుకి సమీకరణం జరుపుతుంది. ఈ సమీకరణం జరిగినప్పుడు పువ్వుల్లోని ఈ యొక్క ఫిమేల్ అండ్ మేల్ హార్మోన్స్ అనేవి కాంటాక్ట్ అయ్యి ఫ్లవర్స్ అండ్ ఆల్సో ఫ్రూట్స్ అనేవి మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సీడ్స్ కూడా రావడానికి సహాయపడుతుంది. అందుకే తేనెటీగల్ని చాలా ప్రత్యేకంగా తీసుకొని యునైటెడ్ నేషనల్ సంస్థ దీన్ని ప్రతి ఏడాది మే 20న ఈ యొక్క తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఒక అవగాహన జనాలకి చూపించింది. ఇంకా అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ మే మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసినట్టయితే మే ఫస్ట్న ఇంటర్నేషనల్ లేబర్ డే ఆర్ మే డే అని జరుపుకోవడం జరుగుతుంది. మే ఫస్ట్న మహారాష్ట్ర డే, గుజరాత్ డే, అంటే మహారాష్ట్ర గుజరాత్ సెపరేట్ అయింది కూడా మే ఫస్ట్నే. మే సెకండ్ చూసినట్టయితే వరల్డ్ ట్యూనా దినోత్సవం. ఇక్కడ మనం చూసినట్టయితే మే థర్డ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రెస్ ఫ్రీడమ్ డేలోని ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 6th మేన వరల్డ్ ఆస్తమా డే కింద జరుపుకుంటాం. 7th మే వరల్డ్ అథ్లెటిక్స్ డేని జరుపుకుంటాం. మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రాసెట్ డే అండ్ వరల్డ్ తులసిమైన్ డే కూడా జరుపుకుంటామని చెప్పడం జరిగింది. మే 10 చూసుకున్నట్లయితే ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. మే 10న వలస పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇలాంటి మరిన్ని బిట్స్ మీకు కావాలనుకుంటే, డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మీరు మా యొక్క ఛానల్ని ఫాలో చేయండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో మా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది.